ఎక్కడ కూడా దుష్టులతో సహవాసం చేసి బాగుపడ్డ వాళ్ళు లేరు. దుష్టులతో సహవాసం చేసి చెడిపోయిన పాడైపోయిన వాళ్ళే మనకు కనపడుతున్నారు. ఒక్కసారి మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకోండి. ఎక్కడైనా కానీ మీరు చూడండి, 10 మంది బ్యాంక్ ఉద్యోగస్తులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారండి? లేదా 10 మంది విద్యార్థులు వాళ్ళ కాలేజీ గురించి, వాళ్ళ సిలబస్ గురించి, వాళ్ళ మార్క్స్ గురించి ఇలానే మాట్లాడుకుంటారు. ఒక 10 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారంటే ఆ డిపార్ట్మెంట్ గురించిన విషయాలు మాట్లాడుకుంటారు. బ్యాంక్ ఉద్యోగస్తులు కూర్చున్నారు 10 మంది, అలా మాట్లాడుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారంటే దానికి సంబంధించిన సమస్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అటువంటిప్పుడు 10 మంది దేవుని పిల్లలు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? మనం ఎవరు? దేవుని పిల్లలమా? దేవుని పిల్లలు. మరి 10 మంది దేవుని పిల్లలు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేవా? కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? 4 కలిసిన, 5 కలిసిన, 10 మందిగా దేవుని పిల్లలు అనుకుంటే మీరు నిజంగా దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలుగా మీరు కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి బైబిల్లో ఎంతమంది వ్యక్తులు లేరు? ఏమంటే ఒక అబ్రహాం గురించి మాట్లాడుకోవచ్చు కదా. అబ్రహాము దేవునికి స్నేహితుడు.